తెలంగాణలో మున్సిపల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు సాయంత్రం షెడ్యూల్ విడుదల కానుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల కోసం రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా సిద్ధమైంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్ష జరుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీ, 7 కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో మున్సిపల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు సాయంత్రం షెడ్యూల్ విడుదల కానుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల కోసం రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా సిద్ధమైంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్ష జరుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీ, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో మున్సిపల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు సాయంత్రం షెడ్యూల్ విడుదల కానుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల కోసం రిజర్వేషన్లు, అలాగే ఓటర్ల జాబితా సిద్ధమైంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్ష జరుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీ, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. రైట్, ఇక ఇటు ఈ రోజు సాయంత్రం అయితే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ అయితే విడుదల కాబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపల్ కార్పొరేషన్లకు, 6 మున్సిపాలిటీలకు, 6 కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ ఈరోజు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్నటువంటి రాణి కౌముది మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మీడియా సమావేశంలో ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూస్తూ ఓటర్ల జాబితా దాదాపు 52 లక్షల మంది ఓటర్లు ఈ 116 మున్సిపాలిటీలకు, 6 కార్పొరేషన్లకు, 7 కార్పొరేషన్లు జరిగినటువంటి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించిన దాని విషయంలో ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. ఆ తర్వాత మనం చూడొచ్చు రిజర్వేషన్ ఖరారు కూడా చేసింది. డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను బేస్ చేసుకొని మున్సిపల్ శాఖ రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ రిజర్వేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం కూడా ఇప్పటికే ఈసీకి సమర్పించింది. మరోవైపు ఎన్నికల సిబ్బంది, ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ బూత్, అదేవిధంగా ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే కంప్లీట్ కావడం జరిగింది. ఎప్పటికప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కూడా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డితో పాటు సిఎస్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావుతో పాటు వీరందరూ కూడా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మొత్తం ఎన్నికల సంబంధించినటువంటి వివరాలపై కూడా పూర్తిగా ఆరా తీసే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా బూతులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, మరోవైపు 8195 పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే కంప్లీట్ కావడం జరిగింది. కాబట్టి ఆ విషయాలన్నిటిపై కూడా సాయంత్రము 4 గంటలకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కార్యాలయంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్గా ఉన్నటువంటి రాణి కౌముది మీడియా సమావేశం ఏర్పాటు చేస్తుంది. ఈరోజు ఒకవేళ కోడ్ అమలవుతే మాత్రం, ఈరోజు ఎన్నికల షెడ్యూల్ విడుదలతో మాత్రము ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంది. ఎన్నికల కోడ్ అమలవుతే ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి కొన్ని నిబంధనలు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించిన విధి విధానాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాణి కౌముది, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది కూడా మీడియా సమావేశంలో అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఎంతకాలంలో ఎదురు చూస్తున్నటువంటి మున్సిపాలిటీలకు, మరోవైపు కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు పూర్తి క్లారిటీ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఈరోజు షెడ్యూల్ విడుదల చేస్తుందని అందరూ భావిస్తున్నారు. 4 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైతే అమలు అవుతుందో ఆ రోజు నుంచి, ఈ రోజు నుంచే కోడ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీటికి సంబంధించిన దాని విషయంలో ముందస్తుగా మధ్యాహ్నం 3 గంటలకు అందరి అధికారులు, జిల్లా కలెక్టర్తో, అదేవిధంగా తెలంగాణ డీజీపీ, అదేవిధంగా సిఎస్ వీళ్ళందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది. ఎన్నికలకు సంబంధించిన విధానాలు ఏ విధంగా ముందుకెళ్ళాలి, గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏ తరహాలో నిర్వహించారో, ప్రశాంతంగా
గతంగా ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా నిర్వహించారో అదే తరహాలో ఇప్పుడు కూడా మున్సిపాలిటీలు మరోవైపు కార్పొరేషన్ ఎన్నికలు కూడా అదే తరహాలో నిర్వహించాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ భావిస్తుంది. ఇందుకోసమే ఇప్పటికే ఎన్నికల రిటర్నింగ్ అధికారులను మరోవైపు పోలింగ్ సిబ్బందిని అన్ని కూడా సమాయత్తం చేయడం జరిగింది. ఇప్పటికే పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా పంపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ ఫిబ్రవరి 2nd వీక్లో కానీ 3rd వీక్లో కానీ మున్సిపాలిటీలకు అదేవిధంగా కార్పొరేషన్లు కూడా ఎన్నికలు జరిగే అవకాశం ప్రస్తుతం అయితే ఈరోజు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కోడ్ కూడా అమలులోకి వస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు అంటే మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ కంప్లీట్ అయిన తర్వాత సాయంత్రం 4 గంటలకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాణి కౌముది మీడియా సమావేశంలో అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.